భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా మరో 2 రోజుల్లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ సెంచురియన్ వేదికగా జరగనుంది. 26 నుంచి జరిగే తొలి టెస్టు వేదికైన సూపర్ స్పోర్ట్స్ పార్క్ పిచ్చి పేసర్లకు బాగా కలిసి వస్తుందని పిచ్చి క్యూరేటర్ స్వయంగా వెల్లడించాడు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ టెస్టుకు వాన అంతరాయం కలిగించవచ్చని కూడా అక్కడ వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ మొదటి రోజు పూర్తిగా వాన బారిన పడవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో పిచ్చిపై క్యూరేటర్లు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మొదటి రోజు గనుక ఆట వాన బారిన పడితే తర్వాతి రోజుల్లో పేసర్లకు మంచి అవకాశం ఉంది. పిచ్చిపై కవర్లు ఎక్కువ సమయం ఉంచినా ముందుగా బ్యాటింగ్ చేయడం చాలా కఠినంగా మారుతుంది. దాదాపు 20 డిగ్రీలకు పడిపోయే చల్లటి వాతావరణంలో పేస్ బౌలర్లకే మేలు జరుగుతుంది. ఆపై కూడా మ్యాచ్ లో స్పిన్నర్ల పాత్ర నామమాత్రంగా మారిపోతుంది. పిచ్చిపై మాత్రం పచ్చిక ఉంది. కేవలం 4 రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని క్యూరేటర్ చెప్పుకొచ్చాడు. కాగా 2021 సిరీస్ లో సెంచురియన్ లో జరిగిన టెస్టులో భారత్ విజయం సాధించింది. అయితే సౌత్ ఆఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు ఒక టెస్టు సిరీస్ కూడా భారత్ గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలవాలని రోహిత్ సేన భావిస్తుంది. ఇది ఇలా ఉంటే గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ కు దూరం అయ్యాడు. అతనికి బదులుగా పశ్చిమ బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కు స్థానం కల్పించారు బీసీసీ. ప్రస్తుతం ఇండియా ఏ జట్టులో ఉన్న అభిమన్యు దక్షిణాఫ్రికాలోనే ఉండడంతో రుతురాజ్ కు బదులుగా అతన్నే బీసీసీ ఎంపిక చేసింది.